ప్రభుత్వం వైపు విద్యా వ్యవస్థపై ఎనలేని దృష్టి సారిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి ఫలితాల్లో మోడల్ స్కూల్ ఏదైతే ఉందో అది జిల్లా టాప్గా నిలిచింది. ప్రస్తుతం ఈ మోడల్ స్కూల్ వార్తలకు ఎక్కింది. ఈ ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సైక్యత లేకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలిచింది. అసలు మోడల్ స్కూల్లో ఏం జరుగుతుంది, మోడల్ స్కూల్లో అల్లర్లకు గల కారణాలు ఏంది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం జిల్లా కేంద్రంలో అనంతరం మోడల్ స్కూల్లో ఉన్నాం. విజువల్లో చూసుకోవచ్చు, ఇది చాలా విశాలమైన మోడల్ స్కూలు. ఇక్కడ గతంలో 10వ తరగతి ఫలితాల్లో కూడా జిల్లాలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఎంతోమంది విద్యా వ్యవస్థకు కూడా ఆదర్శంగా నిలిచిన ఈ మోడల్ స్కూల్ అనేది ప్రస్తుతం వార్తలకు ఎక్కింది. ఇక్కడ సంబంధించి ఏదైతే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మధ్య సైక్యత లేకపోవడం, దీంతో పాటుగా నిధుల దుర్వినియోగం, విద్యార్థులకు ఖర్చు పెట్టాల్సిన నిధులు ఖర్చు పెట్టట్లేదు. నేరుగా దీనికి సంబంధించిన విద్యార్థులే జిల్లా కలెక్టర్ కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అయింది. అసలు మోడల్ స్కూల్లో ఏం జరుగుతుంది, ఎందుకు విద్యార్థులకు సమస్యలు తలెత్తాయని కూడా పూర్తిగా విచారణ కూడా వేగవంతమవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ముఖ్యంగా మోడల్ స్కూల్లో 10వ తరగతితో పాటు ఇంటర్ కూడా సిసి, ఎంఈసి, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు కూడా ఉన్నాయి. అయితే గత కొన్ని నెలలకు సంబంధించి ఈ గ్రూపుల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కొద్దిగా సమస్య తలెత్తింది. ముఖ్యంగా కొంతమంది విద్యార్థులు మమ్మల్ని స్టాఫ్ ఇబ్బంది పెడుతున్నారని కూడా విద్యార్థులు నేరుగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. మరికొంతమంది ఉపాధ్యాయులు మాత్రం ఇది కేవలం కొంతమంది సంబంధించిన ఉపాధ్యాయుల మధ్య సైక్యత లేదు, యూనిటీ లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు కావాలని చేస్తున్నారని కూడా మరికొంత వర్షన్ కూడా వినపడుతుంది. అసలు మోడల్ స్కూల్లో ఏం జరుగుతుంది, నిజంగా ఉపాధ్యాయులు విద్యార్థులను వేధిస్తున్నారా, వేధిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి, దీనికి సంబంధించి ఇప్పటికే పీడిఎస్ సంబంధించిన రాష్ట్ర నాయకులు విద్యార్థులతో కూడా మాట ముచ్చడి సమస్యలను కూడా ఆరా తీశారు. అసలు ఏం జరుగుతుంది మోడల్ స్కూల్లో, దీనికి సంబంధించి కొంతమంది పిల్లలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ స్కూల్లో మీరేనా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన పిల్లలు కలెక్టర్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే కొన్ని నిజమే, అన్నీ సార్ కూడా ఒప్పుకున్నాడు. కానీ సార్ వాడు అన్నిటికీ సమాధానం చెప్పిండు. అంటే ఏంది సమస్య, అసలు ఏంది ఒప్పుకునేది, ఏంది సమస్య? అంటే ఫండ్స్ అయినా అయినా అన్నీ మిస్బిహేవింగ్ కాలేదు అని చెప్పిండు, సమాధానం చెప్పిండు సార్. టూర్ ఎందుకు తీసుకోవాలంటే మాకు టూర్ ఉన్నది, ఈ ఎక్స్పోజర్ విజిట్ ఉన్న ఫీల్డ్ విజిట్, వాటికి 3 lakhs వస్తాయట, వచ్చినాయి. వాటికి కూడా ఇట్లా అంటే అప్పుడే మాకు ఎగ్జామ్స్ టైం వచ్చినాయని పెట్టలేదు. మా కింద 10th వరకు వాళ్ళని తీసుకుపోయారు. మిగతా డబ్బులు ఇట్లా మిగిలిన డబ్బులు స్కూల్ డెవలప్మెంట్ పెట్టి అన్నారు. సార్ మీరు చెప్పండి, పిల్లలంతా మా స్కూల్లో రావాలంటే భయపడుతున్నాం అంటున్నారు పిల్లలు. కొంతమంది పిల్లలు కూడా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. సార్ నిజంగా మీ స్కూల్లో ఎట్లాంటి సమస్యలు, ఈ సమస్య రావడానికి కారణాలు? అందరికీ నమస్కారం సార్. నేను యాకూబ్, టీజీటీ సోషలు. అయితే మా పాఠశాలలో ఈ పత్రికలలో వస్తున్న ఈ కథనాలు కొన్ని అబద్ధాలని తెలియజేస్తున్నాను సార్. విషయం ఏంటంటే మన మహబూబాద్ జిల్లాలో అన్ని రంగాలలో మన పాఠశాల ప్రధాన స్థానం ఉంది సార్. మీరు IIIT బాసరా సీట్లు తీసుకున్నట్లయితే 16 వచ్చినాయి, అంటే రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నాము బాసరా సీట్ల విషయంలో. తర్వాత వచ్చేసి మనకు NMMS సీట్లు 11 మందికి రావడం జరిగింది. ఈ విధంగా స్టేట్లోని 2nd పొజిషన్లో ఉన్నాము. ఒక 500 పైగా మార్కులు 78 మందికి, అంటే 94 మంది ఎగ్జామ్ రాస్తే అందరూ పాస్ అయ్యి ఒక 78 మందికి 500 పైగా మార్కులు సాధించి ఇలా రాష్ట్ర స్థాయిలోనే మంచి స్కూల్గా పేరుంది సార్. సో కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే చిన్న తప్పిదాల వల్ల స్కూల్ పేరు పడిపోతుందని నా చిన్న చింతన ఉంది సార్. విషయం ఏంటంటే సో ఇది మా కుటుంబ వ్యవహారం. అంటే ఈ పాఠశాలలో జరుగుతున్న మా ఉపాధ్యాయుల మధ్య చిన్న విషయము బయటికి వెళ్ళిపోవడము, మా మీద సఖ్యత లేకపోవడం వల్ల ఈ చిన్న విషయాలు బయటికి వెళ్ళిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ లైంగిక ఆరోపణలు, సెక్షువల్ అబ్యూజ్మెంట్ అని మా టీచర్ల మీద రావడం ఇది తప్పని నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే ప్రిన్సిపాల్ సార్ కానీ మిగతా టీచర్లు కానీ పిల్లలు వేరే రకంగా చెప్తా అంటే పిల్లలు అర్థం చేసుకునే విధానంలో తప్పు ఉంది సార్. సో ఆ విధంగా వాళ్ళు మా స్కూల్లో ఇటు అమ్మాయిలకు కానీ పిల్లలకు కానీ మా సొంత పిల్లల లెక్క, మా చెల్లెల లెక్క భావించి వాళ్ళకు పూర్తి భద్రతని ఇస్తాం సార్. అంతేందుకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లల్ని, ఆడపిల్లని, ఎస్పెషల్ ఆడపిల్లల్ని కంటికి పాపలాగా మేము వాళ్ళను కాపాడుకుంటూ ప్రతిక్షణం పర్యవేక్షిస్తూ ఉంటాం. అదేవిధంగా అమ్మాయిలకు కానీ ఎవరికైనా ఏ సమస్య వచ్చినా వెంటనే వాళ్ళ పేరెంట్స్కి పిలిపించి ఫోన్ చేసి ఇంటికి పంపించడము, తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ అలాంటి కార్యక్రమం చేస్తుంటాం. కానీ ఇటువంటి అమ్మాయిల మీద కొన్ని చిన్న ఆరోపణలు రావడం అనేది చాలా వరకు తప్పని భావిస్తున్నాను. కానీ ఇటువంటి విషయాలు ఇంకోసారి ఇటువంటి విషయాలు జరగదు. మా స్కూల్లో ఒక రాష్ట్రంలోనే ఒక మంచి స్కూల్, అదేవిధంగా మహబూబాద్లో అమ్మాయిలకు మంచి భద్రత ఇస్తున్న స్కూలు. మా స్కూల్లో ప్రతి సంవత్సరం ఏం చేస్తామంటే ఇయర్లీ 2 times సి టీం ద్వారా పోక్సో యాక్ట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం, పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అమ్మాయిలకు కూడా ఇటువంటి విషయాల మీద
మంచి అవగాహన ఉంది సార్. కానీ ఇది ఇలా జరగడం కూడా కావాలని ఈ స్కూల్ రెప్యుటేషన్ తగ్గించాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. కానీ కనీసం ఇక్కడి నుంచినైనా తల్లిదండ్రులు మేలుకొని పాఠశాల అభివృద్ధి కోసం మీ పిల్లల్ని సరైన రీతిలో స్కూల్కి పంపించాలని, స్కూల్ అభివృద్ధికి మీరు పాటుపడాలని నేను కోరుతున్నాను సార్. అమ్మ మీరు చెప్పండి, నేరుగా కలెక్టర్కు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి మీరు ఎంఈఓ కానీ డిఓ కానీ మీ కాలేజీలో స్కూల్లో జరుగుతున్న విషయాలన్నీ ఇబ్బందులన్నీ వాళ్ళకి చెప్పినప్పుడు పట్టించుకున్నారా వాళ్ళు, లేకుంటే వాళ్ళు డీలే చేశారా? అసలు ఎందుకు కలెక్టర్ దాకా వెళ్ళారు మీ సమస్యలను? ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇవి చెప్పుకుంటే ఇక్కడ సాల్వ్ అవ్వని అర్థమయ్యే మేము అందరం కలిసి ఆ లెటర్ రాసి ఇచ్చాం. ఏడీకి డిఓకి ఇచ్చాము. డిఓ గారు రీసెంట్గా ఎంఈఓ గారిని ఎంక్వైరీకి పంపారు. ఇంకా 4 days హాలిడేస్ రావడం వల్ల ఏం జరిగిందో తెలియదు. ఇప్పటివరకు అయితే ఎవ్వరు రాలే. నేను ఇచ్చింది ప్రెస్కి ఏంటంటే, ఆడపిల్లగా నేను ఆ మాట పడ్డా. సార్ ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు. ఆడపిల్లగా నా మాట పడ్డా, నాకు బాధ అయి నేను ప్రెస్కి ఆ మాట చెప్పుకున్నా. ముఖ్యంగా ఈ స్టాఫ్ మధ్య వేరియేషన్ వచ్చి స్టాఫ్ పడట్లేదు, అది మొత్తం పిల్లల మీద మోపుతున్నారని కూడా వినపడుతుంది. నిజంగా మీ వెనుక వేరే టీచర్స్ కానీ వేరే స్టాఫ్ కానీ ఉండి చేపిస్తున్నారని కూడా మెయిన్గా ఆరోపణ వినిపిస్తుంది. నిజంగా మీ వెనుక ఇతర స్టాఫ్ ఉండి ఆడదాకా వెళ్ళేందుకు ప్రోత్సహించిన నిజంగా ఉన్నారా? మమ్మల్ని ఎవరు ప్రోత్సహించలేదు. ఇదంతా మేమే చేసినాం. మా బాధలు మాకు లేడీ టీచర్ వచ్చేది రాధా మేడం ఒక్కరే. ఆ మేడంకే మా బాధలన్నీ చెప్పుకున్నాం. ఇట్లా మేడం ఇట్లా వస్తున్నాయి అంట కదా, మాకేం చేస్తలేరని మేము చెప్తే మేడం మాకు చెప్పిర్రు, అవునరా నిజమే ఇట్లా మనీ వస్తున్నాయి కానీ మిమ్మల్ని ఎటు తీసుకెళ్ళట్లేదని మేడం మాకు చెప్పారు. లెటర్ రాయాలని మేమే అనుకున్నాం, మా వాళ్ళే పోయి ఇచ్చారు. నిజంగా అసలు ఏం సమస్యలు ఉన్నాయమ్మా మీ స్కూల్లో? ఒకటి ఫండ్స్ వస్తున్నాయి కానీ టూర్కి వచ్చాయి ఫండ్స్ కానీ మమ్మల్ని తీసుకెళ్ళలేదు. అదిగాక టీసీలకు మెమోలకు మనీ తీసుకుంటున్నారు. ఇంకా అడ్మిషన్ల దగ్గర డొనేషన్ కింద మనీ తీసుకుంటున్నారు. మళ్ళీ టీచర్స్ ఇట్లా మాట్లాడడం, కొంచెం వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడడం. ఫైనల్గా మీకు ఎలాంటి న్యాయం జరగాలమ్మా? ఇప్పుడైతే ఇది ఇక్కడితో ఎండ్ చేయాలని అనుకుంటున్నాం. సార్ వాళ్ళందరూ ఇంతకు ముందులా మంచిగా ఉంటే చాలు, వాళ్ళు ఇంకోసారి ఇట్లా బిహేవ్ చేయకపోతే చాలు. మొత్తానికి మోడల్ స్కూల్ సంబంధించి పిల్లలు స్టాఫ్ మేము ఎలాంటి ఇబ్బందులు పెట్టట్లేమని స్టాఫ్ చెప్తున్నారు, కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని గలీజ్గా బూతిమడగలు తిడుతున్నారని కూడా వైపు పిల్లలు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికైనా రేవంత్ సర్కార్ విద్యా వ్యవస్థకు ఎనలేని కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ స్టాఫ్ సంబంధించి చూసుకోవచ్చు విజువల్లో ఇది ఒక పెద్ద విశాలమైన పాఠశాల. ఈ జిల్లాలోనే మొదటి స్థానం 10వ తరగతి ఫలితాలు 100% రిజల్ట్స్ సాధించింది. రాష్ట్ర స్థాయిలోనే 2వ స్థానం నిలిచింది. కానీ ఇప్పుడు మాత్రం ఇదే పాఠశాల ఇప్పుడు చాలా వార్తలకు ఎక్కుతుంది. ఇప్పటికైనా ఈ విచారణపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎవరైతే దీనికి గల కారణం ఏంది, నిజంగా ఫండ్స్ ప్రభుత్వం విడుదల చేస్తున్న ఫండ్స్లో మిస్యూజ్ ఎందుకు అవుతున్నాయి అనే విచారణ చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరో విద్యార్థి ఉన్నాడు, అసలు అడిగి తెలుసుకుందాం. చెప్పు అసలు మీ సమస్య ఏంది, ఎందుకు ఎట్లా ఏ విధంగా సఫర్ అవుతున్నారు, ఎన్ని రోజులుగా సఫర్ అవుతున్నారు? అబౌట్ మన 2-3 వీక్స్ నుంచి వెళ్ళి ఇష్యూ నడుస్తుంది సార్. అయితే దాదాపు మేము నార్మల్గా మాకున్న సమస్యలన్నీ అందరం కలిసి అనుకొని ఇక్కడ పరిష్కారం ఆగుతామని అనిపించలేదు. అందుకనే అటు కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. అప్పటికి ఎందుకో అనిపించింది ఒక మాట చెప్పాలి కదా అని, కానీ ఇచ్చేసాం కదా, ఇక జరుగుతుంటుంది. ఏది వాళ్ళు ఏ తప్పు చేయకపోతే ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు అంతా సెట్ అయిపోతుంది లేండి, తప్పు చేసిన వాళ్ళు పోతారు, ఏది నీతి గంటలు ఉంటారని అట్లనే అనుకొని ఉన్నాం. స్లోగా ఈ ఇష్యూ ఏది 1 వీక్లో ఎండ్ అయిపోతుంది అనుకున్నది 3 weeks అయింది. స్లోగా అందరూ ఇక మేము చేసినవన్నీ నిమ్మలంగా ఇట్లా వస్తున్నాయి, అంటే మాకు తెలుస్తున్నాయి నెమ్మదిగా ఏది ఫండ్స్ మిస్యూజ్ అయినాయి, ఫండ్స్ దేనికి యూస్ అయినాయి ఇవన్నీ తెలిసినాయి. ఆ తర్వాత సార్ కూడా మమ్మల్ని కన్సల్ట్ అయ్యి చెప్పిండు ఇట్లా దీనికి అయినాయి అని చెప్పిండు. అంతా ఇప్పుడు మన మిస్బిహేవ్ చేసిన అన్నారు కదా, ఆ విషయంలో ఏంటంటే అన్నారు కదా సార్ వాళ్ళు అన్నారు కదా, మేము వేరే ఏ విధంగా చెప్పినామో మీరు ఏ విధంగా అర్థం తీసుకున్నారో అది అయిపోయింది అని చెప్పి అక్కడికి ఆపేసిళ్ళు. ఇలా ఈ ఇష్యూ సాగడం అంటే ముఖ్యంగా ఎలాంటి ఏ స్టాఫ్ ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని? ఇప్పుడు మీరు కలెక్టర్ ఫిర్యాదు చేసినాక ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ బెదిరియడం కానీ అట్లాంటివి ఏమన్నా ఫేస్ చేస్తున్నారు? అలాంటిది నార్మల్నే ఉందంతా. ఫైనల్గా మీకు కావాల్సింది ఏంటి, మీరు ఏం కోరుకుంటారు స్టూడెంట్స్ తరఫున? అంతా మీరు స్కూల్ ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మా స్కూల్ ఒకప్పటి లెక్కన ఉండాలి, ప్లస్ ఏంటంటే మాకు వచ్చిన ఫండ్స్ మా కోసం ఇన్వెస్ట్ చేసి చాలు. మొత్తం విద్యార్థులు అయితే మా ఫండ్స్ మాకు ఖర్చు చేయండి, దీంతో పాటుగా నాణ్యమైన విద్య చెప్పండి, భోజనం పెట్టండి కూడా విద్యార్థులు పక్క డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి సంఘ నాయకులు ఉదయం నుంచి కూడా పిల్లలతో కాంట్రాక్ట్ అయ్యి అసలు పాఠశాలలో ఏం జరుగుతుంది పూర్తిగా సమాచారం సేకరించారు. విద్యార్థి సంఘ నాయకులతో కూడా అడిగి తెలుసుకుందాం.
చెప్పండి ఎట్లా ఉంది అసలు అనంతరం స్కూల్ అంటేనే స్టేట్లో సెకండ్, కానీ ఇప్పుడు పిల్లలు నేరుగా స్టాఫ్తో ఇబ్బంది పడుతున్నామని కూడా మెయిన్గా ఆరోపిస్తున్నారు. నిజంగా మీ ఈ రీసెర్చ్లో కానీ మీ ఎంక్వైరీలో ఏంది? విద్యార్థుల పక్షాన నిరంతరం కొట్లాడుతూ ఉంటాం. బాధాకరం విషయం ఏంటంటే విద్యా వ్యవస్థ రోజు రోజుకి దీనస్థితిలోకి పోతుంది, అపశయం మీద ఉన్నది. ఈరోజు ప్రభుత్వ విద్య అనేటువంటి అంపశయం మీద నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు విద్యార్థి సంఘాలుగా, ఉపాధ్యాయులుగా, విద్యార్థులుగా అనేక మంది అసోసియేషన్ విద్యార్థి లోకం మీద ఆధారపడినటువంటి సమస్యగా ఉన్నది. కానీ ఇటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి ఆరోపణలు, ఈ విధమైనటువంటి నిధుల దుర్వినియోగం, ఈ రకమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా బాధాకరం. మేము గత 3 రోజుల నుంచి వచ్చేటువంటి ఈ కథనాలతోటి మేము ఒకంత మార్నింగ్ నుండి ఇదే స్కూల్లో ప్రతి స్కూలు ఉన్నటువంటి అన్ని క్లాస్ రూమ్లు తిరిగాము. విద్యార్థులందరూ కూడా కలవడం జరిగింది. కలిసి తమ యొక్క విషయాలను మనం మాట్లాడడం జరిగింది. మాట్లాడిన సందర్భంలో ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీగా సమస్యను మూలాన్ని ఎతకాల్సిన అవసరం ఉంటుంది. సమస్యలు పిల్లలు మీ దృష్టికి తీసుకొచ్చి ఒకటి విద్యార్థులకు సమస్యలు, విద్యార్థులు ఎట్లా చూడాలి, ఉపాధ్యాయ సమస్యలు ఉపాధ్యాయులు ఎట్లా చూడాలి, లేదా సమాజంలో సమస్యను ఎట్లా చూడాలనే విషయాలకు చూసినప్పుడు విద్యార్థులకు ఏ సమస్య విద్యార్థి సమస్య అయితే కనీసం అవగాహన లేకుంటుంది. ఇక్కడ విద్యార్థుల యొక్క సమస్య ఏంటంటే విద్యార్థులకు ఫర్నిచర్ లేదంటే ఫర్నిచర్ తీసుకొచ్చారు, విద్యార్థులకు అకామిడేషన్ సరిగ్గా లేదంటే అకామిడేషన్ తీసుకొచ్చారు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టే దగ్గర కొంచెం ఇబ్బంది ఉన్నది. వాస్తవానికి అది రాష్ట్ర వ్యాప్తంగా ఆ సమస్యలు ఉన్నది. ఆ ఫీజులు రావట్లేదు, ఆ నిధులు రాక జరుగుతుంది. వాస్తవానికి దాన్ని కొంచెం మెరుగుపరచాలని చెప్పేసి మేము కూడా వాళ్ళతో చెప్పాం, మీకున్న వాళ్ళతో మాట్లాడాం. కానీ ఈ విద్యా సంస్థలో ఇక్కడ వచ్చినటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయో నిజంగా అక్యూజ్డ్, విక్టిమ్ ఇద్దరు ఉంటారు ఎక్కడైనా ఒక సమస్యకు. కానీ ఇక్కడ అన్ని జరిగాయట, ఉన్నాయట, అన్నారట, అయ్యిందట అనేటువంటి మాటలు తప్ప మరొకటి లేనటువంటి పరిస్థితి ఉన్నది. మేము చెప్పేది ఒకటే, ఒక పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము ఈ పాఠశాలలో మేము చాలా స్పష్టంగా చెప్పేది ఒకటే, విద్యార్థుల మధ్య ఎటువంటి శశబిషలు లేవు, విద్యార్థులు కల్మషం లేకుండా అందరూ కలిసి ఉంటున్నారు, ర్యాగింగ్ సమస్య అనేటువంటిది ఇక్కడ లేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి మెయిన్ సమస్య ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా మూకుమ్మడిగా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవటం, వేరే దగ్గర నుంచి ఉపాధ్యాయులందరూ ఇక్కడికి రావటం అనేటువంటి జరిగిన తర్వాత ఇక్కడ లోకల్ నాన్ లోకల్ సమస్య ఏర్పడ్డది. స్పష్టంగా అన్ని క్లాసుల విద్యార్థులతో మాట్లాడిన సందర్భంలో ప్రతి విద్యార్థి చెప్పింది ఏంటంటే అన్న అందరూ మారిపోయారు, వచ్చిన తర్వాత రాగానే ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు దగ్గర కావాలని లేదు. వాస్తవానికి గతంలో ఒక 5-6 సంవత్సరం నుంచి పనిచేసిన ఉపాధ్యాయులకు వీళ్ళకు కొంత తేడా ఉంటుంది. ఆ తేడాను గుర్తించడంలో విద్యార్థులు కొంచెం వెనకంజబడ్డారు. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఆసరా చేసుకున్నారు. పీడిఎస్ ఈ మోడల్ స్కూల్ సెట్ కావాలంటే ఎలాంటి డిమాండ్ చేస్తుంది, ఇలా ప్రధానమైన ఎలాంటి చర్యలు డిమాండ్ చేస్తుంది? మేము గతంలో సేమ్ ఇటువంటి సిచ్యువేషనే గంధపల్లి హై స్కూల్లో వచ్చింది. ఆ సందర్భంలో కూడా మా వాయిస్ చెప్పాము. సేమ్ యాసిడ్ ఇక్కడ కూడా మోడల్ స్కూల్లో విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కారం కావాలి అంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రభుత్వానికి లెటర్ రాసిన చెప్పి విద్యార్థులు చెప్తున్నారు, ప్రభుత్వ అధికారులు రాలేదని చెప్పి 4 రోజులు సెలవు వచ్చిన విద్యార్థులు చెప్తున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్కి ఇచ్చినటువంటి పిటిషన్ మీద కూడా ఈరోజు విద్యార్థులందరూ పోయి చేస్తే ఎందుకు ఎంక్వైరీ జరగలేదు, ఎందుకు ఎంక్వైరీ కమిటీ నివేదిక బయట పెట్టలేదనే విషయాన్ని మేము అడగదలుచుకున్నాం. దాన్ని బయట పెట్టాలి. 1, 2 ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా మార్చాలి. ఇక్కడ స్టాఫ్ అందరినీ మార్చి వేరే కాడికి పంపించాలి, వేరే స్టాఫ్ని ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడ పాత కొత్త తేడా లేకుండా అందరు కొత్తలోనైనా తీసుకురావాలా, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గొడవలకు తావదీస్తున్నారో, ఏదైతే 2 వర్గాల మధ్య గొడవ జరుగుతుందో పూర్తిగా వాళ్ళందరూ కూడా మార్చి కొత్త స్టాఫ్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని విద్యార్థులు చెప్తున్నారు. విద్యార్థుల పక్షాన మేము చెప్పేది కూడా తక్షణమే మోడల్ స్కూల్ ప్రక్షాళన జరగాలి. మోడల్ స్కూల్లో నిధుల దుర్వినియోగం మీద ఎంక్వైరీ కమిటీ వేయాలి. నిధుల దుర్వినియోగంతో పాటు విద్యార్థులతోటి రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండేటువంటి ఉపాధ్యాయుల కాల్ లిస్టుని గవర్నమెంట్ బహిర్గతం చేయాలి. ఏ ఉపాధ్యాయ విద్యార్థులను ఫోన్ చేసి రెచ్చగొట్టి దీన్ని పెంచాలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సిన విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మోడల్ స్కూల్లో మాత్రం ఒక చాలా సున్నితమైన సమస్య ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఇటు ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, దీంతోపాటు విద్యార్థి సంఘాలు నిత్యం కూడా విద్యార్థులు సమస్యలతో సతమవుతున్న విద్యార్థులు అలాంటి సమస్యలు ఏం లేవని ఉపాధ్యాయులు చెప్తున్నారు. మొత్తానికి మోడల్ స్కూల్లో జరుగుతున్న విభేదాలను జిల్లా కలెక్టర్ నోటీస్కి చెప్పినప్పటికీ ఎందుకు డిలే అయిందనే విషయం కూడా ప్రభుత్వం విద్యార్థులకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవైపు ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ఎన్నలేని విధంగా కృషి చేస్తున్నా కూడా కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క పనితీరు వల్ల కూడా ప్రభుత్వానికి మధ్య తెచ్చే అవకాశం ఉన్నందున ఈ విషయాన్ని త్వరగతిన పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.